నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం నాని గారిది అనమాట. సో నాని గారిది ప్యారడైస్ మూవీ గురించి అయితే మనకు అందరూ తెలిసిందే. అఫీషియల్గా నాని వాళ్ళ ట్విట్టర్ పేజ్లో చూసుకుంటే ఇక్కడ జడల్ అనే పేరు అయితే కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు నాని గారి క్యారెక్టర్ యొక్క పేరు జడల్ అనమాట. ఇక్కడ అఫీషియల్ నాని గారి ట్విట్టర్ పోస్ట్లో కూడా అది మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన రుక్మిణి వసంత్ గారికి ఫస్ట్ లుక్ అంటారు కదా, పోస్ట్ అయితే రివీల్ చేసారు. బాగుంది. ఆబ్వియస్గా దీంట్లో మనకు కనిపించేస్తుంది ఏంటంటే మొత్తం హిస్టారికల్కి వెళ్ళిపోతారు, లైక్ రాజుల కాలం నాటికి. ఏదైతే మనము లాస్ట్ కాంతారా మూవీ చూసినప్పుడు అయితేనేమో రాజుల కాలం నాటి నుంచి లైక్ 90s ఆ టైంకి వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది అనమాట. రాజుల కాలం నాటిది అక్కడ దాని మీద హంబాల ఫిలిమ్స్ వాళ్ళు మంచి పోస్ట్ అయితే వేసారు అన్నమాట. ట్విట్టర్ ఎక్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఎలిగెంట్గా బాగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బద్మాష్ గాలు అనే మూవీ ఏదైతే ఉందో ఈటీవీ విన్ యాప్లో ఇవాళ ఆగస్ట్ 8 రోజున రిలీజ్ అయింది అనమాట. ఇన్కేస్ ఒకవేళ గిట్లా మీరు మూవీ చూడకపోతే గిట్లా చూసి వాచ్ చేయండి. నేనైతే లైక్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, పర్సనల్ వర్క్స్ ఉన్నాయి మాట్లాడాలా. దానివల్ల కొన్ని రివ్యూస్ ఏవైతే వెబ్ సిరీస్ ఉన్నాయి అండ్ మూవీకి సంబంధించిన రివ్యూస్ సండే కానీ లేకపోతే మండే కానీ రివ్యూ అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది జటాదారి మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. సో సోనాక్షి సిన్హా అండ్ మన సుధీర్ బాబు గారు కూడా యాక్టింగ్ చేసి, సో వైబ్స్ బాగా అనిపించినాయి. టీజర్లోనే లాస్ట్లో మన మహాదేవ్ అది గ్లిమ్స్ లాగా ఇచ్చారు, కాలేజ్ చూపించారు అన్నమాట. పర్లేదు బాగానే అనిపించింది. కొంచెం విజువల్గా బాగుంది, గ్రాండియర్ బడ్జెట్ బాగా పెట్టినట్టు. టీజర్ బాగుంది. ట్రైలర్ చూసినాక సపరేట్ నా ఒపీనియన్ అది చెప్తాను. ప్రసంగం అయితే టీజర్ ప్రకారం చూసుకొని మాత్రం వాచబుల్ అనిపించింది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుని మాత్రం ఇది యానిమేకి సంబంధించిన న్యూస్ అనమాట. ఏంటంటే మన క్రేయాన్ షిన్చాన్ ఏదైతే క్రేయాన్ షిన్చాన్ ద మూవీ ద స్పైసీ కసుబాకి డాన్సర్ ఇన్ ఇండియా అనమాట. సో ఈ మూవీ ఏదైతే ఉందో ఇవాళ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది, థియేటర్స్లోకి అవైలబుల్ ఉంది. కానీ ఇండియాలో కాదు. ఈ మూవీ ఇండియాలో అయితే రాలేదు. ఐ థింక్ జపాన్లో లాంచ్ అయిపోయింది. మన ఇండియాకి ఐ థింక్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉన్నట్టుంది. మేబీ సెప్టెంబర్లో మనకి ఇది ఉంది కదా, డీమన్ స్లేయర్ కూడా ఉంది అదే టైంకి. సో ఇది కూడా అదే టైంకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి. సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు వెయిట్ చేయండి. ఈవెన్ షిన్చాన్ ఫ్యాన్స్ అయితే కొంచెం బాధపడ్డా ఒక నెల రోజులు ఆగండి, పండుగ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతే ఇవాళ మూవీకి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.